నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరంన్నర అయిపోతుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఒక నిర్ణయాత్మకమైన, ఒక చారిత్రాత్మకమైన ఒక పని స్టార్ట్ చేసింది. ఒక నిర్ణయం తీసుకొని ఒక పని స్టార్ట్ చేసి ఆ పని ఫుల్ఫిల్ చేసింది, లేదు ఫుల్ఫిల్ చేయగలుగుతుంది భవిష్యత్తులో, లేదా ఒకవేళ ఇంతవరకు అలాంటి పని ఎలాంటి కార్యాచరణ దాల్చకపోయినా ఇన్ కేస్ ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది కాబట్టి ఒకవేళ ఈ లోపలన్నా ఏదన్నా ఒక వర్క్ మొదలుపెట్టి కంప్లీట్ చేస్తుందన్న నమ్మకము ఉన్నదా ఫ్రెండ్స్? నాకైతే లేదు. తెలంగాణ ప్రజలకు కూడా మ్యాక్సిమం లేదా అని అనుకుంటా. ఎందుకంటే సంవత్సరంన్నర కాలంలో గవర్నమెంట్ మీద మ్యాక్సిమం నమ్మకం అన్నది కలుగుతలేదు. జనాలకు నమ్మకం అన్నది పోయింది. రైతు బంధు సరిగా లేదు, రుణమాఫీ సరిగా లేదు, పింఛన్లు సరిగా లేవు. ఓకే, రైతులకు విత్తనాల విషయంలో సరిగా లేదు, రైతులకు ఎరువుల విషయంలో సరిగా అందుబాటులో లేవు. ఎలాంటి విషయాలైనా కానీ ఇరిగేషన్ విషయంలో అయితే మొత్తం ఫెయిల్. ఇక పంటలకు నీళ్ళు అందించిన విషయంలో మొత్తం ఫెయిల్ అయిపోయారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కానీ లేని కిందికి అయిపోయింది. అంటే ఒక గవర్నమెంట్ ఏదైనా పని చేసేటప్పుడు మనకు కొంచెం ఏర్పడుతుంది అన్నట్టు. అంటే తెలుస్తూ ఉంటుంది, ఓకే గవర్నమెంట్ సరైన పద్ధతిలో పోతుంది, సరైన విధంగా పోతుంది, ఓకే చేయగలుగుతుంది, చేస్తుంది, పూర్తి చేస్తుంది, భరోసా అన్నది ప్రజలకు ఒక నమ్మకం అన్నది కలుగుతుంది. కానీ అలాంటిది ఏం లేదు. మనం గతంలో చూసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే అందులో కొన్ని అవకతవకలు జరిగినాయా జరగలేవా చెప్పలేము, కానీ ఒకటి జరిగితే జరుగుండొచ్చు కానీ కొన్ని నిర్ణయాత్మకమైన ఏది ఫస్ట్ అధికారంలోకి రాగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అవి ఎంత అంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఆ పనులు కంప్లీట్ చేసిర్రు. దాని పరంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసి ఎన్నికల్లో లాభపడ్డారు. కానీ దానివల్ల ప్రజలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేయక అది ఒక బూచిగా చూపెట్టి దాన్ని పక్కకు పడేసారు. ఇప్పుడు రైతులు నీళ్ళు అందక పంటలు ఎండుకపోయి ఏడుస్తున్నారు, ఘోష పడుతున్నారు. అలాంటి అంటే ఒక అసమర్థ పాలన ఉన్నది తెలంగాణలో ప్రస్తుతం. అయితే కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేశారంటే ఓకే, మ్యాక్సిమం చేయొచ్చు. ప్రతి గవర్నమెంట్లో తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరు చెప్పుకోరు కదా, తప్పు చేసినామని ఎవరు చెప్పరు కదా. కాబట్టి ప్రతిపక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరము ఏటీఎంగా మారింది, దోసుక తిన్నారు, అవి ఇవన్నీ ఎన్నో మాట్లాడారు. మరి ఇప్పటికీ ఎలాంటి కేసు లేదు, ఏది లేదు. ఒకవేళ అది నిజమై ఉంటే మరి కేసులు పెట్టి బయటకు తీయాలి. అలా నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఏది నిజం ఏది సత్యం అన్నది మరి నిరూపించాలి గవర్నమెంటే. మరి ఏదో ఊరికి నోటికి ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిరు తప్పితే మరి అలా ప్రజలకైతే నిజాలు తెలుస్తలేవు. ఎనీవే, ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు అవినీతి చేస్తుంటే అది బయట పెట్టాలి, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ పార్టీలో అధికారంలో ఉన్నా సరే. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క రూలింగ్ చూస్తే మాత్రం చాలా అంటే ఒక రకమైన ఫీలింగ్ అన్నది కలుగుతలేదు. అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది గవర్నమెంట్ మీద కలుగుతలేదు, ప్రజలకు కూడా కలుగుతలేదు నాకు తెలిసి. అయితే ఎందుకురా నాయన అనవసరంగా ఓడి వేసి తెప్పించుకున్నాము. ఒకవేళ బీఆర్ఎస్ ఉంటే అచ్చటి అన్న అవే అచ్చునేమో, రైతు భరోసా, పింఛన్లు ఇవి అవైనా సరిగా వస్తున్నాయేమో అన్న ఒక థాట్లో ఉన్నారు. ఓకే, చూడాలి గవర్నమెంట్ మరి ఈ విధంగానే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్లో కష్టమే కాంగ్రెస్ గవర్నమెంటు.